ఒక స్వరం కోట్లాది తెలుగు హృదయాలను శాశ్వతంగా గెలుచుకుంది. ఆ మహాగాయకుడు ఘంటసాల. పాట అంటే ఘంటసాల, ఘంటసాల అంటే పాట. తెలుగు సంగీతానికి చిరునామాగా నిలిచిన ఆ మహానుభావుడి కథ తెలుసుకుందాం. ఈ రోజుకు కూడా ఆయన పాటలు వినిపిస్తే మనసు ప్రశాంతంగా మారిపోతుంది. అలాంటి అపూర్వ గాయకుడు ఘంటసాల గారు. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో గొప్ప గాయకులు ఉన్నా గాన గాంధర్వుడు అనే బిరుదు సంపాదించిన ఘంటసాల గారి స్థానం మాత్రం ప్రత్యేకం. స్వరం వినగానే భక్తి, భావోద్వేగం, మాధుర్యం గుర్తుకొస్తాయి. ఘంటసాల గారి పూర్తి పేరు ఘంటసాల వెంకటేశ్వరరావు. 1922 డిసెంబర్ 4న కృష్ణా జిల్లా చౌటపల్లిలో జన్మించారు. ఆయన తండ్రి కూడా హరికథా గాయకుడు కావడంతో చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తి పెరిగింది. సినీ, భక్తి, జానపద, దేశభక్తి ఇలా అన్ని రకాల పాటలు కలిపి వేల సంఖ్యల్లో పాటలు పాడి తెలుగు సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. ఘంటసాల గారు ఆలపించిన భగవద్గీత నేటికి అత్యంత ప్రజాదరణ పొందిన గాన రూపాల్లో ఒకటిగా భావిస్తారు. ఎన్టీఆర్ నటించిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలు ఘంటసాల గారి గాత్రం ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని తీసుకొచ్చింది. కేవలం గాయకుడిగానే కాదు, అనేక విజయవంతమైన చిత్రాలకు సంగీత దర్శకుడిగా కూడా పనిచేశారు. 1970లో భారత ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ పురస్కారం అందించింది. 1974 ఫిబ్రవరి 11న ఆయన మరణించినా నేటికి ఆయన పాటలు ప్రతిరోజు లక్షలాది మంది వింటున్నారు. మరిన్ని ఆసక్తికరమైన మరియు అరుదైన సినిమా విశేషాల కోసం ఫ్యాక్ట్ ఫోకస్ని ఫాలో చేయండి.